Hello students, very good afternoon. Am I audible? Clear ga unda voice? Live lo ఉన్న వాళ్ళు రెస్పాండ్ అవ్వడమా? Let's start. Whoever is watching it live, okay, let's kickstart today's session. డైలీ ఎకానమీ న్యూస్ అనాలిసిస్ కూడా ఇకపై మీకు లైవ్ వస్తుంది, జస్ట్ లైక్ అవర్ ఎడిటోరియల్ అనాలిసిస్. బిజినెస్ పేజ్లో, హిందూ పేపర్ బిజినెస్ పేజ్లో ఉన్న ఆర్టికల్స్ నేను డిస్కస్ చేస్తాను. 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. సో డిపెండింగ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ హిందూ బిజినెస్ పేజ్ వీ విల్ కవర్ దోస్ ఆర్టికల్స్ ఇన్ దిస్ లైవ్ సెషన్. సో బిఫోర్ గెటింగ్ ఇన్ ఇట్, LTX క్లాసెస్లో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రిపేరింగ్ ఫర్ UPSC, యూ హ్యావ్ 2 ఆప్షన్స్. ఒకటి ఆన్లైన్ ఆప్షన్, రెండవది ఆఫ్లైన్ ఆప్షన్. సో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండింటిపైన కూడా మన ఫీజులు చాలా తక్కువ. అండ్ 60,000 రూపీస్ ఫీజు, 5,000 పర్ మంత్ ఈఎంఐతో మీరు జాయిన్ అయ్యే గోల్డెన్ ఛాన్స్. 15th మార్చ్ వరకు ఈ ఆఫర్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి డెమో ఏమన్నా కావాలంటే చూసుకొని క్లియర్ చేసుకోండి, నచ్చితేనే జాయిన్ అవ్వండి. మరి వాళ్ళ ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ ఫర్దర్ టైమ్ ఆన్ దిస్. సో ఇది ఇవాళ బిజినెస్ పేజ్. ఈ బిజినెస్ పేజ్లో మీరు గమనిస్తే మనకి ఇవాళకి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి UPSC పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ ఆర్టికల్ జనవరి ఇండస్ట్రియల్ గ్రోత్ స్లోస్ టు 3.8% అని చెప్పేసి మనకి ఆర్టికల్ వచ్చింది. జనవరి మంత్ ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది 3.8%కి తగ్గిపోయిందని చెప్పేసి ఆర్టికల్ చెప్తుంది. సో వాట్ ఈజ్ దిస్ ఇండస్ట్రియల్ గ్రోత్? ఇండస్ట్రియల్ గ్రోత్ కాన్సెప్ట్ ఏంటి, దేని గురించి ఎగ్జామ్లో మనకి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, అలాంటివి ఇవాళ మనం ఒకసారి తెలుసుకుందాం. సో దీనికి సంబంధించిన ఆర్టికల్లోకి వెళ్ళే ముందు లుక్ ఎట్ విచ్ దిస్ ఈజ్ ది అఫీషియల్ డాక్యుమెంట్ దట్ ఈస్ రిలీజ్డ్. సో అఫీషియల్గా రిలీజ్ అయిన డాక్యుమెంట్ ఇది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. సో ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనే డేటాని రిలీజ్ చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేది అదే. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ని రిలీజ్ చేసేది ఎవరు అంటే ఆన్సర్ ఏంటి? ది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. అండ్ ఆ మినిస్ట్రీలో విచ్ డిపార్ట్మెంట్? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఇది ఎంత ఫ్రీక్వెంట్గా రిలీజ్ చేస్తారంటే ఎవ్రీ మంత్ ఈ డేటా అనేది మనకి వస్తుంది. ఓకేనా, డేటా అనేది మనకి ఎవ్రీ మంత్ వస్తుంది. సో ఇది జనవరి 2024 మంత్కి సంబంధించిన డేటా ఇప్పుడు రిలీజ్ అయింది. అంటే ఎప్పుడు రిలీజ్ అయింది? మార్చ్లో రిలీజ్ అయింది. అంటే మార్చ్ ఇది ఎన్నో వారం? 2వ వారం. సో జనవరి మంత్ అయిన తర్వాత మనకి 6 వారాలు గడిచాయి. సో మనకి 6 వీక్స్ ల్యాగ్, గుర్తుపెట్టుకోవాలి ఇది మీరు. 6 వీక్ ల్యాగ్తో డేటా రిలీజ్ అవుతుంది. అంటే ఒక మంత్ కంప్లీట్ అయిన 6 వారాలకి మనకి డేటా అనేది రిలీజ్ అవుతుంది. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్కి బేస్ ఇయర్ వచ్చేసి 2011-12, దాన్ని 100 అని చెప్పేసి అనుకుంటారు. సో ఏదైతే మనకి ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో ఏ సెక్టార్స్ని అయితే ట్రాక్ చేస్తున్నారో ఆ సెక్టార్స్ యొక్క అవుట్పుట్ 2011-12లో వాటి యొక్క అవుట్పుట్ ఏదైతే ఉందో, ఎన్ని యూనిట్స్ అయితే అన్ని యూనిట్స్, దాన్ని 100 అని చెప్పి స్కేలింగ్ చేసుకుంటారు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ 2011-12 సంవత్సరంలో ఇందులో ట్రాక్ చేసే సెక్టార్స్ యొక్క టోటల్ అవుట్పుట్ అనేది 10,000 యూనిట్స్ అనుకుంటే సో దట్ 10,000 యూనిట్స్ ఈక్వల్ టు 100 అని అనుకున్నట్టు. సో ఈరోజు ఈ మంత్లో మళ్ళీ సేమ్ సెక్టార్స్ యొక్క అవుట్పుట్ వచ్చేసి మనకి 12,000 యూనిట్స్ అయింది అనుకోండి. అప్పుడు మనకి 10,000 యూనిట్స్ 100 అయితే 12,000 యూనిట్స్ ఎంత అవుతుంది? 120 అవుతుంది. ఇండెక్స్ వాల్యూ విల్ బికమ్ 120. సో ఈ రకంగా క్యాల్కులేట్ చేస్తారు. ఈ రకంగా క్యాల్కులేట్ చేయడం అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జనరల్గా 12th ఆఫ్ ఎవ్రీ మంత్ డేటా రిలీజ్ అవుతుంది. దట్ డేటా ఈజ్ రిలీజ్డ్ ఆన్ 12th ఆఫ్ ఎవ్రీ మంత్. ఒకవేళ ఆ రోజు వర్కింగ్ డే కాకపోతే
ప్రీవియస్ వర్కింగ్ డే, ఆ రోజు హాలిడే అయితే ప్రీవియస్ వర్కింగ్ డే రోజు రిలీజ్ అవుతుంది. సో జనరలీ దెర్ ఇస్ ఎ ల్యాగ్ ఆఫ్ 6 weeks. ఎందుకు ఇవన్నీ నేను హైలైట్ చేస్తానంటే ప్రతి ఒక్క స్టాటిక్ పాయింట్ పైన కూడా మీకు ప్రిలిమ్స్లో బిట్స్ అడిగే అవకాశం ఉంటుంది. అఫీషియల్ గవర్నమెంట్ డాక్యుమెంట్ ప్రకారం మనం ఫాలో అయిపోతే మనకి ఎటువంటి కన్ఫ్యూజన్ కూడా ఉండదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. సో ఇప్పుడు ఎంత ఉందంట, జనవరి 2024కి 153 ఉంది. ఇందాక మీకు చెప్పాను. సో అప్పటిది 2011, 12, 100 అనుకుంటే ఇప్పుడు 153 ఉంది ఇండెక్స్ వాల్యూ అని చెప్పేసి చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా మనకి ఎవరు రిలీజ్ చేస్తున్నారు, ఏ మినిస్ట్రీ, అవన్నీ మనం మాట్లాడుకున్నాం. అయితే దీంట్లో ఉన్న డిఫరెంట్ సెక్టార్స్ ఏంటి అనేది కూడా మీకు ఎగ్జామ్లో అడుగుతారు. సో ఇక్కడ కనిపిస్తున్న పేజ్ మీకు చాలా ఇంపార్టెంట్. ఈ పేజ్ ఒకసారి మీరు గమనిస్తే దీంట్లో సెక్టరల్ క్లాసిఫికేషన్, డిఫరెంట్ ఇండస్ట్రీస్ యొక్క ప్రొడక్షన్ లెవెల్ ఎలా ఉంది, పెరుగుతుందా తగ్గుతుందా అనేది మనకి ఈ ఇండెక్స్ అనేది గాజ్ చేస్తుంది. దాంట్లో ఓవరాల్గా 3 సెక్టార్స్ కింద డివైడ్ చేస్తారు. 3 సెక్టార్స్ ఏంటి, ఒకటి మైనింగ్, 2 మ్యానుఫ్యాక్చరింగ్, 3వది ఎలక్ట్రిసిటీ. 3 కలిపితే జనరల్ అని చెప్పేసి అంటున్నాం. సో 3 కలిపి మనకి 100 ఇండెక్స్ 100% అనుకుంటే అందులో మ్యాక్సిమం వెయిటేజ్ దేనికి ఉంది అని కూడా ఎగ్జామ్లో అడుగుతారు. మ్యాక్సిమం వెయిటేజ్ ఉన్నది మ్యానుఫ్యాక్చరింగ్కి. సో మ్యానుఫ్యాక్చరింగ్ హ్యాస్ గాట్ ఎ వెయిటేజ్ ఆఫ్ 77.63%. మైనింగ్ హ్యాస్ గాట్ ఎ వెయిటేజ్ ఆఫ్ 14.37%. ఎలక్ట్రిసిటీ హ్యాస్ గాట్ ఎ వెయిటేజ్ ఆఫ్ 7.99%. ఎగ్జామ్లో ఏ సెక్టార్కి ఐఐపిలో మ్యాక్సిమం వెయిట్ ఉందనే క్వశ్చన్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మ్యానుఫ్యాక్చరింగ్ హ్యాస్ మ్యాక్సిమం వెయిటేజ్ వెన్ యూ కంపేర్ ఇట్ సెక్టరల్గా కంపేర్ చేస్తే మ్యాక్సిమం వెయిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. అయితే ఐఐపిలో ఇంకొక విషయం కూడా మీరు గమనించాలి. ఐఐపిలో ఈ క్లాసిఫికేషన్ అనేది సెక్టర్ వైజే కాకుండా యూజ్ బేస్డ్ కూడా చూస్తారు. యూజ్ బేస్డ్ అంటే అర్థం ఏంటి, కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎండ్ కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మనం ఉపయోగించే గుడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి క్లాసిఫికేషన్ అనేది చేస్తారు. సో ఇలా మీరు క్లాసిఫికేషన్ చూసేటప్పుడు దీంట్లో మనకి 6 డిఫరెంట్ టైప్ ఆఫ్ గుడ్స్, 6 డిఫరెంట్ కేటగిరీస్ కింద వాటిని డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇఫ్ యూ సీ ఇట్ క్లియర్లీ, ఒకటి ప్రైమరీ గుడ్స్. చూడండి, ప్రైమరీ గుడ్స్ అంటే అర్థం ఏంటి, ఎక్కడైతే మనం నేచర్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి ఒక వస్తువుని తయారు చేస్తున్నామో దట్ ఈజ్ ఏ ప్రైమరీ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్ మైనింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ప్రైమరీ. అలాగే ఫెర్టిలైజర్స్, ఫ్యూయల్స్, అలాగే ఎలక్ట్రిసిటీ జనరేషన్, ఇదంతా కూడా మనకి ప్రైమరీ కిందకు వస్తుంది. సో యు ఆర్ ఇంటరాక్టింగ్ విత్ నేచర్ అండ్ దాని నుంచి మనం జనరేట్ చేస్తున్నామని అర్థం. ద సెకండ్ కేటగిరీ ఈజ్ క్యాపిటల్ గుడ్స్ అంటే అర్థం ఏంటి అంటే ఫైనల్గా కన్జ్యూమర్ యూజ్ చేసేదాన్ని క్యాపిటల్ గుడ్స్ అని చెప్పన్నాం. కన్జ్యూమర్ యూజ్ చేసే గుడ్స్ని తయారు చేసే మెషినరీని క్యాపిటల్ గుడ్స్ అంటాం. సో క్యాపిటల్ గుడ్స్ ఆర్ గుడ్స్ దట్ మ్యానుఫ్యాక్చర్ కన్జ్యూమర్ గుడ్స్, వాటిని తయారు చేసే మెషినరీ, ఎక్విప్మెంట్, అవి క్యాపిటల్ గుడ్స్. సో క్యాపిటల్ గుడ్స్ తయారీ దాన్ని కూడా గాజ్ చేస్తారు. ఎంత చేస్తున్నారు ఏంటి అనేది అది సెకండ్ కేటగిరీ. థర్డ్ కేటగిరీ ఇంటర్మీడియట్ గుడ్స్ అంటే అర్థం ఏంటంటే ఇది డైరెక్ట్గా కన్జ్యూమర్ యూజ్ చేసేది కాదు, కానీ కన్జ్యూమర్ ఫైనల్గా యూజ్ చేసే ఫైనల్ గుడ్ తయారీలో వీటిని కూడా వాడతారు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక నేను ఈ షర్ట్ ఉంది కదా, ఈ షర్ట్ అనేది మనకి కన్జ్యూమర్ గుడ్. కానీ ఈ షర్ట్లో వాడే యాన్ అంటే ఈ క్లాత్కి సంబంధించిన యాన్ ఏదైతే ఉంటుందో అది ఇంటర్మీడియట్ గుడ్. యాన్ డైరెక్ట్గా దొరకదు మనకి, దాన్ని కూడా మళ్ళీ తయారు చేయాలి. మనం పత్తి నుంచో లేదా సిల్క్ నుంచో దేని నుంచో యాన్ని తయారు చేసి యాన్ నుంచి మళ్ళీ దీన్ని తయారు చేస్తారు. సో ఇది రా మెటీరియల్ అని అనలేము, అలాగని ఫైనల్ గుడ్ కాదు, మధ్యలో ఉంటుంది, దాన్ని ఇంటర్మీడియట్ గుడ్ అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిల్క్ ఉంది, మిల్క్ మనం డైరెక్ట్గా కన్జ్యూమ్ చేస్తాం, డైరెక్ట్గా కన్జ్యూమ్ చేసే మిల్క్ కన్జ్యూమర్ గుడ్ అవుతుంది. అలా కాకుండా ఐస్ క్రీమ్లో ఉపయోగించే మిల్క్ ఉంది చూసారు, అది ఇంటర్మీడియట్ గుడ్. అక్కడ మనం ఐస్ క్రీమ్ తినేటప్పుడు మిల్క్ యూజ్ చేస్తున్నారు, కానీ డైరెక్ట్గా మిల్క్ కాదు, అది ఐస్ క్రీమ్ తయారీలో దాన్ని యూజ్ చేస్తున్నారు. సో అక్కడ ఐస్ క్రీమ్ అనేది మనకి ఇంటర్మీడియట్ గుడ్ అవుతుంది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్స్ట్రక్షన్ గుడ్స్. కన్స్ట్రక్షన్ గుడ్స్ అంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్లో, కన్స్ట్రక్షన్ సెక్టర్లో ఉపయోగించే గుడ్స్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్స్ట్రక్షన్ గుడ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పెయింట్లు కావచ్చు, మనకి బాత్రూమ్ శానిటరీ ఐటమ్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గుడ్స్ అవుతాయి. దెన్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అంటే అర్థం ఏంటి, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఎక్కువ కాలం మన్నే వస్తువుల్ని కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అంటారు. నాన్ డ్యూరబుల్స్, ఫుడ్ ఐటమ్స్ ఇలాంటివి ఎక్కువ కాలం మనకుండా తొందరగా
పాడైపోయేవి కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్. సో యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు మళ్ళీ 6 కేటగిరీస్ కింద డివైడ్ చేస్తారు. దీంట్లో మీకు వెయిటేజ్ దేనికి ఎక్కువ అని ఎగ్జామ్లో అడుగుతుంటారు. మ్యాక్సిమం వెయిటేజ్ దేనికి ఉంది మీరు గమనించవచ్చు. ఇక్కడ మ్యాక్సిమం వెయిటేజ్ ఈజ్ దర్ ఫర్ ప్రైమరీ గుడ్స్. ప్రైమరీ గుడ్స్కి 34.0486% వెయిటేజ్ ఉంది. సెకండ్ కేటగిరీ వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ గుడ్స్. ఫస్ట్ ప్రైమరీ గుడ్స్, సెకండ్ ఏమో ఇంటర్మీడియట్ గుడ్స్, ఆ తర్వాత మనకి కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్ ఇలా వస్తుంది. సో హయ్యెస్ట్ వెయిటేజ్ దేనికి ఇచ్చారంటే ప్రైమరీ గుడ్స్కి ఇచ్చారని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్కి సంబంధించి ఇది స్టాటిక్, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన స్టాటిక్ కంటెంట్. మొదటిది విచ్ మినిస్ట్రీ, విచ్ డిపార్ట్మెంట్, బేస్ ఇయర్, సెక్టరల్ క్లాసిఫికేషన్, యూజ్ బేస్డ్ క్లాసిఫికేషన్. సెక్టరల్లో మ్యాక్సిమం వెయిటేజ్ దేనికి, యూజ్ బేస్డ్లో మ్యాక్సిమం వెయిటేజ్ దేనికి. ఈ డేటా అనేది ఎందుకు యూజ్ చేస్తారు? ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా చూస్తేనే మనకి ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఎలా ఉంది, గ్రోత్ ఉందా, ఎకానమీ డల్గా ఉందా, యాక్టివ్గా ఉందా, గవర్నమెంట్ ఏమైనా చేయాలా, ఒక పాలసీ డెసిషన్స్ తీసుకోవడానికి అవసరమైన ఇన్ఫర్మేషన్ అనేది మనకి దీని ద్వారా లభిస్తుంది. సో కీప్ దిస్ ఇన్ మైండ్. సిమిలర్గా అంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గురించి మనం మాట్లాడుకున్నాము, అది న్యూస్లో వచ్చింది. సో న్యూస్లో ఏం చెప్పారు, ఇంకా జనవరి ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది 3.8% తగ్గిపోయింది అన్నారు. ఎందుకు తగ్గింది అనేది కూడా ఇక్కడ రాశారు చూడండి. కొంచెం జస్ట్ పైన చూసుకోండి, వీటిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన స్టాటిక్ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఐఐపి డేటా అనేది మనకి జనవరిలో తగ్గిపోయింది. డిసెంబర్లో 4.24% పెరిగితే ఇప్పుడు 3.8% మాత్రమే పెరిగింది. ప్రధానంగా కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, ఆప్టిక్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా తగ్గిపోయాయి. మనకి 23 మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ ఉన్నాయి. మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ అని చూసాం కదా, అందులో మ్యానుఫ్యాక్చరింగ్లో 23 సెగ్మెంట్స్ ఉన్నాయి. అందులో వీటిల్లో ఎక్కువగా డీగ్రోత్ అనేది కనిపించింది అనేది మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇది మంత్ ఆన్ మంత్ డేటా మారిపోతుంది కాబట్టి యూ డోంట్ నీడ్ టు మెమరైజ్, జస్ట్ రిమెంబర్ ద ఓవరాల్ కంటెంట్. ఓవరాల్ కంటెంట్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. వేరేవేమీ గుర్తుపెట్టుకుంటే మీకు తిరిగి కన్ఫ్యూజన్ తప్పితే ఉపయోగం అనేది లేదు. సో డోంట్ రిమెంబర్ టూ మెనీ థింగ్స్, రైట్. అయితే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ చదివేటప్పుడే మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, వీ హ్యావ్ టు రివైజ్ అనదర్ కాన్సెప్ట్ కాల్డ్ ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్. ఈ ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ అనే కాన్సెప్ట్ ఖచ్చితంగా మనం చదవాలి. ఐఐపితో పాటే ఐసిఐ అంటే ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ కూడా మనం చదవాలి. అయితే ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ డేటా అనేది ఎవరు రిలీజ్ చేస్తున్నారు ఇక్కడ మనకి? ఈ డేటా రిలీజ్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అండ్ ఆఫీస్ ఆఫ్ ది ఎకనామిక్ అడ్వైజర్. ఇది గుర్తుపెట్టుకోవాలి, OEA, ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అండర్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. వాళ్ళు ఈ డేటా రిలీజ్ చేస్తారు, ICI డేటా రిలీజ్ చేస్తారు. ఇదే ఆఫీస్ ఆఫ్ ఇండస్ట్రీ ఎకనామిక్ అడ్వైజర్ వాళ్ళు WPI డేటా కూడా రిలీజ్ చేస్తారు, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. అలాగే ఇందాక మనం చూసిన NSO వాళ్ళు, ఇందాక మనం చూసిన IIPతో పాటు దే ఆల్సో రిలీజ్ సంథింగ్ కాల్డ్ CPI. OEA రిలీజెస్ WPI అండ్ ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్, అండ్ NSO నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ రిలీజెస్ CPI కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ యాజ్ వెల్ యాజ్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఇది గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్కి కూడా బేస్ ఇయర్ వచ్చేసి 2011-12. దీనికి కూడా 2011-12 బేస్ ఇయర్ అనేది గుర్తుపెట్టుకోండి. అయితే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో మనం వైడ్ వెరైటీ ఆఫ్ ఫ్యాక్టరీస్ని చూస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్లోనే 23 సెక్టర్స్ చూస్తున్నాము, ఎడిషనల్గా ఎలక్ట్రిసిటీ, మైనింగ్ కూడా చూస్తున్నాం. కానీ ఇక్కడ కోర్ ఇండస్ట్రీస్ అనేసరికి వీఆర్ ఓన్లీ గోయింగ్ టు లుక్ ఎట్ ఎగ్జాక్ట్లీ 8 కోర్ ఇండస్ట్రీస్. అన్ని ఇండస్ట్రీస్ని చూడం, 8 కోర్ ఇండస్ట్రీస్ని మాత్రమే ఇక్కడ ట్రాక్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ 8 కోర్ ఇండస్ట్రీస్ ఏంటి అని కూడా ఎగ్జామ్లో అడుగుతారు, దానిపైన బిట్స్ కూడా మీకు వస్తాయి. సో ఇక్కడ మీరు 8 కోర్ ఇండస్ట్రీస్ పేర్లు గుర్తున్నాయి, చూసుకోండి జాగ్రత్తగా. మొదటిది కోల్, తర్వాత క్రూడ్ ఆయిల్, తర్వాత న్యాచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్ట్స్, ఫర్టిలైజర్స్, స్టీల్, సిమెంట్, ఎలక్ట్రిసిటీ. సో ఈ 8ని మనం ఏమంటాం? కోర్ ఇండస్ట్రీస్, 8 కోర్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి అంటాం. వీటికి మళ్ళీ డిఫరెంట్ వెయిట్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు గమనిస్తే మ్యాక్సిమం వెయిటేజ్ దేనికి ఉంది? రిఫైనరీ ప్రొడక్ట్స్కి 28.04% వెయిటేజ్ అనేది ఉంది. ఎలక్ట్రిసిటీకి 19.85% వెయిటేజ్ అనేది ఉంది.
ఎలక్ట్రిసిటీకి 19.85% వెయిట్, రిఫైనరీ ప్రొడక్ట్స్కి 28.04. అంటే మ్యాక్సిమం వెయిటేజ్ ఉన్న ఇండస్ట్రీ ఏది ఇన్ ఐసిఐ అని అడిగితే ఆన్సర్ ఏం చెప్తారు మీరు? ఆన్సర్ ఈజ్ రిఫైనరీ ప్రొడక్ట్స్ ఫాలోడ్ బై ఎలక్ట్రిసిటీ. లీస్ట్ దేనికంటే ఫెర్టిలైజర్స్, 2.63% మాత్రమే వెయిటేజ్ ఫెర్టిలైజర్స్కి అనేది ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశము. ఇంకొక పాయింట్ కూడా మీరు చూడండి, ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ద 8 కోర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ 8 కలిపి దే కంప్రైజ్ 40.27% ఆఫ్ ఐఐపి. ఐఐపిలో చాలా ఉన్నాయి, ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్లో కొన్నే ఉన్నాయి. ఐఐపిలో ఉన్న వాటిల్లో ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ యొక్క వాటా ఎంత, కంట్రిబ్యూషన్ ఎంత అని క్యాలిక్యులేట్ చేస్తే ఇట్ విల్ బి రఫ్లీ అరౌండ్ 40.27%. 40.27% ఉంటుంది. ఐఐపి వెయిట్లో 40.27% ఈ కోర్ ఇండస్ట్రీస్, 8 కోర్ ఇండస్ట్రీస్ కలిపి ఉంది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. సో ఇది స్టోరీ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్. దీనిపైన యూపీఎస్సి ప్రిలిమ్స్లో ఒక క్వశ్చన్ వచ్చింది. ఇది చూడండి, ప్రిలిమ్స్ 2025లో వచ్చిన క్వశ్చన్ ఇది. సో 2015లో వచ్చిన క్వశ్చన్. ఇన్ ది ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ గివెన్ ది హైయెస్ట్ వెయిట్? ఇక్కడ ఇచ్చిన 4 మ్యాక్సిమం వెయిటేజ్ దేనికి అని అడిగారు. యాక్చువల్గా మ్యాక్సిమం వెయిటేజ్ ఉన్నది ఏంటి? రిఫైనరీ ప్రొడక్ట్స్. ఇందాకే మనం చూసాం, ఓకేనా? రిఫైనరీ ప్రొడక్ట్స్కి మ్యాక్సిమం వెయిటేజ్ అనేది ఉంది, 28% పైన ఉంది, మోర్ దాన్ 28% ఉంది. కానీ రిఫైనరీ ప్రొడక్ట్స్ అనేది ఇక్కడ ఆప్షన్స్లో ఇవ్వలేదు. సో ఇచ్చిన 4 దేనికి ఎక్కువ ఉన్నట్టు మనకి? ఎలక్ట్రిసిటీ జనరేషన్. మనం ఆల్రెడీ చూసాం ఈ 4 దేనికి ఎక్కువ అంటే ఎలక్ట్రిసిటీ. చూడండి, అందుకే చెప్తున్నాను ఈ పాయింట్స్. ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు కొన్నిసార్లు. రిఫైనరీకి మ్యాక్సిమం, ఓవరాల్గా మ్యాక్సిమం వెయిటేజ్ రిఫైనరీకి, రిఫైనరీ తర్వాత ఎలక్ట్రిసిటీ. సో ఎలక్ట్రిసిటీ హ్యాస్ 19.85% వెయిటేజ్. సో రిఫైనరీ ఆప్షన్స్లో ఇవ్వలేదు కాబట్టి యూ కెన్ గో విత్ 19.85% ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అయిపోయింది. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇన్ ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒకసారి న్యూస్ పేపర్లో చూస్తే దేర్ ఈజ్ అనదర్ న్యూస్ ఐటమ్. FY24 జీడిపి గ్రోత్ టు బీ క్లోజర్ టు 8% సేస్ సిఈఏ. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో జీడిపి గ్రోత్ అనేది 8% దగ్గరలో ఉండొచ్చని సిఈఏ అన్నారు. ఎవరు సిఈఏ? సిఈఏ అంటే అర్థం ఏంటంటే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. సో ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పాలి. మన ఇండియాలో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్తో పాటు దెర్ ఈజ్ సమ్వన్ కాల్డ్ పిఈఏ, ప్రిన్సిపల్ ఎకనామిక్ అడ్వైజర్. ఇది కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. సిఈఏ ఈజ్ పార్ట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్లో సిఈఏ ఉంటారు. ఇతనేమో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో ప్రిన్సిపల్ ఎకనామిక్ అడ్వైజర్ ఉంటారు. సో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వచ్చేసి ఓవరాల్గా ఎకానమీ మ్యాటర్స్లో ప్రైమ్ మినిస్టర్కి సలహాలు ఇస్తారు, ఓకేనా? ఆయన వాళ్ళకి ప్రతి ఇయర్ రిలీజ్ అయ్యే ఎకనామిక్ సర్వే కూడా ఆయనే చూసుకుంటారు. సో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఈజ్ రిలేటెడ్ టు యువర్ ఎకనామిక్ సర్వే దట్ యూ సీ ఎవ్రీ ఇయర్. మనం ఎవ్రీ ఇయర్ చూసే ఎకనామిక్ సర్వే డేటా అంతా కూడా రిలీజ్ చేసేది చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. బట్ ప్రిన్సిపల్ ఎకనామిక్ అడ్వైజర్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్లో భాగంగా ఆయన ఉంటారు. ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఈజ్ పార్ట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఇందాక మనకి రిలీజ్ చేసిన WPI డేటా కావచ్చు, అలాగే ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ గుర్తుందా మీకు? చూడండి, ఇది ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ డేటా రిలీజ్ చేసింది ఎవరు? ఆఫీస్ ఆఫ్ ది ఎకనామిక్ అడ్వైజర్. ఈ ఆఫీస్ ఆఫ్ ది ఎకనామిక్ అడ్వైజర్ మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజరీ కింద ప్రిన్సిపల్ ఎకనామిక్ అడ్వైజర్ ఉంటారు. అట్ ద సేమ్ టైం మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, రెండు డిఫరెంట్, రెండు ఒకటి కాదు. మీకు వెబ్సైట్ కూడా చూపిస్తాను, వెబ్సైట్ చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వెబ్సైట్ మీరు చూడండి ఒకసారి. దిస్ ఈజ్ డిపార్ట్మెంట్ ఆఫ్, మీరు చూడొచ్చు ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అని కనిపిస్తుంది. సో మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్లో వీ హ్యావ్ సెవరల్ పీపుల్. అందులో మనకి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కూడా ఒకరు, చూడండి ఇక్కడ కనిపిస్తుంది. వి అనంత నాగేశ్వరన్ ఈజ్ ది కరెంట్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్.
CEA. He is part of Department of Economic Affairs in Ministry of Finance. At the same time, ఇది ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ యొక్క వెబ్సైట్. ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ యొక్క వెబ్సైట్. ఇందులో చూడండి, ఇది ఏ డిపార్ట్మెంట్లో, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. పైన చూస్తే మీకు మినిస్ట్రీ కనిపిస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అని కనిపిస్తుంది. సో ఈ డిపార్ట్మెంట్లో మీరు అబౌట్ అస్కి వెళ్తే, ఇఫ్ యూ క్లిక్ ఆన్ అబౌట్ అస్, యూ విల్ సీ అబౌట్ ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కంప్లీట్ డేటా మనకు వస్తుంది. సో దీంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఎకనామిక్ పాలసీ ఇన్పుట్స్ ఆన్ పాలసీ ఫంక్షన్స్ చూడండి. ఎకనామిక్ పాలసీ ఇన్పుట్స్ ఆన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పైన ప్రభుత్వానికి వీళ్ళు సలహాలు సూచనలు ఇస్తారు. ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించి, ఫారిన్ ట్రేడ్ పాలసీకి సంబంధించి, ఇండస్ట్రియల్ సెక్టార్ ఇన్ జనరల్ గురించి, మ్యానుఫ్యాక్చరింగ్ గురించి, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ గురించి, ట్రేడ్ గురించి సలహాలు సూచనలు ఇచ్చేది ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్. దీంట్లో మనకి ప్రిన్సిపల్ ఎకనామిక్ అడ్వైజర్ ఉంటారు. ఈ డిపార్ట్మెంట్లోనే వీ హ్యావ్ సమ్మన్ కాల్డ్ ప్రిన్సిపల్ ఎకనామిక్ అడ్వైజర్. ప్రిన్సిపల్ ఎకనామిక్ అడ్వైజర్ మనకి ఇక్కడ కనిపిస్తారనమాట. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. ఎప్పుడైనా సరే ఈ కన్ఫ్యూజన్ వస్తే ఇక్కడ చూడండి, హూ ఈజ్ హూలో మీకు కనిపిస్తుంది. ప్రిన్సిపల్ ఎకనామిక్ అడ్వైజర్ ఎవరు చూడండి, ప్రవీణ్ మెహతో. మీకు ఎగ్జామ్లో ఇలాంటివి కూడా అడగొచ్చు. ప్రవీణ్ మెహతో ఈజ్ ప్రిన్సిపల్ ఎకనామిక్ అడ్వైజర్. ఈజ్ పార్ట్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, ఇండస్ట్రియల్ ప్రమోషన్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. I hope you have got the difference between CEA and PEA, Principal Economic Advisor. Okay nama? So ఇది కదా. సో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మీకు తక్కువ ప్రైస్కి ఈఎంఐ ఆప్షన్తో మన ప్రోగ్రామ్ అందుబాటులోకి వస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ సర్టెన్ కాంబో ఆఫర్స్ ఆల్సో. మీరు కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకొని మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ సాలిడ్గా మీరు బిల్డ్ చేసుకోవచ్చు. ఇది చూడండి, ఇది కంప్లీట్ ప్రిలిమ్స్ ప్యాక్. కంప్లీట్ యూపీఎస్సీ మాకు అక్కర్లేదు అనుకునే స్టూడెంట్స్ దీన్ని తీసుకోవచ్చు. సో దీంట్లో యూపీఎస్సీ ప్రిలిమ్స్కి అవసరమైన 10 కోర్సెస్ ఉన్నాయి. సో టోటల్ 10 కోర్సెస్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్యాక్ 24,999కి మీకు ఇది లభిస్తుంది. అండ్ ఇది కూడా కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. సో దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్. బై బాయ్.